ఓకే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి దేవుడి పేర్లు పెడతాం కదా, పెట్టుకోవచ్చు అంటారా? ఎందుకంటే ప్రేమగా పిలిస్తే ఓకే, కోపం వచ్చినప్పుడు తిడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం కదా, అప్పుడు అసలు పెట్టొచ్చా? అరుస్తామంటే ఇప్పుడు కృష్ణ అని పెట్టామనుకో, ముద్దుకన్నప్పుడు కృష్ణ అంటాం, కోపంగా వచ్చినప్పుడు ఇంకేమిటో కృష్ణ అంటాం, గట్టిగా పలుకుతాడు. అంతవరకు అంటే పర్వాలేదు, ఇంకొంచెం ముందుకెళ్తే? అవును, అప్పుడు అలాంటప్పుడు నోరు కంట్రోల్ చేసుకోవాలి కదా మనం. అంతేనా? దేవుడి పేర్లు పెట్టుకుంటేనే మంచిదమ్మా. అవునా? మరి కాదు, పదే పదే పలుకుతూ ఉంటాం, పిలుస్తూ కార్తీక ఉంటాం. పురాణంలో అజామిళుడు అని ఒక కథ చెప్తారు, అజామిళుడి కథ. అజామిళుడు బ్రాహ్మడయ్యి కానీ ఆయన వేదవాహ్యుడు అయిపోతాడు. అయిపోయి చివరికి తమ ఇంట్లో పనిచేసే ఒక దాసి పిల్లని పెళ్లి చేసుకుంటాడు. దాంతో కలిసి వెళ్ళి రోజు కలు తాగుతాడు. తర్వాత కుక్కల్ని, జంతువుల్ని ఉచ్చులు వేసి పట్టుకునే వాళ్ళతో తిరుగుతాడు. వేదాన్ని, యజ్ఞాన్ని అన్నింటినీ వదిలిపెట్టేస్తాడు. ఆ పిల్లలు, చాలామంది పిల్లలు పుడతారు, కొంతమంది పిల్లలు చచ్చిపోతారు, ఆ పెళ్ళాం కూడా పోతుంది. ఆ భార్యకి ముందు భర్తతోటి పుట్టిన కూతురుతోటి కాపురం చేస్తాడు. అబ్బా, అంత దౌర్భాగ్యుడు వాడు. అయితే ఒక పిల్లవాడు పుడితే వాడికి నారాయణ అని పెట్టుకుంటాడు పేరు. చాలామంది పిల్లలు పోగా ఆ చివరి పిల్లవాడు ఒకడు మిగులుతాడు. ఈ అజామిళుడు కొంచెం పెద్దవాడైపోతాడు. కొంచెం లేట్ ఏజ్లో పుట్టిన నారాయణ పిల్లవాడంటే ముద్దు, ఎంతసేపు వాడినే పిలుస్తూ ఉంటాడు. ఆయనకి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, ప్రాణాన్ని అంటే నిష్క్రమణ సమయం వచ్చినప్పుడు యమభట్లు వచ్చారట. ఈయన భయానికి వాళ్ళని చూసి నారాయణ 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 అని పిలిస్తే విష్ణుమూర్తి యొక్క పార్షదులు సుశీలుడు, సుశాంతుడు, వాళ్ళిద్దరూ చక్కగా దివ్య విమానంలో వచ్చి శంఖచక్రాలు అవి ధరించి, కమలాలు పట్టుకుని చేత్తో, తామరపూల మెళ్ళో తామరపూల దండలు, సాక్షాత్ విష్ణు స్వరూపాల్లాగా ఉంటారు. వాళ్ళు కూడా విష్ణు పార్షదులు, విష్ణు స్వరూపులుగా కనపడతారు. వచ్చి ఇతన్ని తీసుకుపోయారట. వీడు అంత్యంలో నారాయణ పేరు స్మరణ చేశాడు కాబట్టి వీడు మావాడు, వీడు యమభట్లు తీసుకెళ్ళటానికి కుదరదు, వీడు మొత్తం కర్మ అంతా పోయింది అని. అంత్యకాలంలో నారాయణ నామస్మరణ అంత పనిచేస్తుంది. ఆ నారాయణుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు కాదు, పిల్లాన్ని పిలిచాడు, కానీ నామానికి ఆ శక్తి ఉంటుంది. కార్తీక పురాణంలో చెప్తారు. ఇదేంటండి మీరు ఇలా చెప్తారు, ఇన్ని పాపాలు చేసి చచ్చేటప్పుడు పాపాలు చేసిన వాడో ఇంకోటికో నారాయణ నామస్మరణ రాదు, అదృష్టవంతుడికి వస్తుంది. చచ్చిపోయేటప్పుడు నేను గుర్తు చేసుకుంటా అంటే గుర్తు చేసుకోలేకపోతారు. అప్పుడు అమ్మ అనో అబ్బా అనో అయ్యో నెప్పనో ఉంటారు, లేదా ఒళ్ళు తెలియని స్థితిలో పోతారు, నిద్రలోనే చచ్చిపోతారు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నారాయణ కృష్ణారామ ఎందుకు వస్తుంది? రాదు. అమ్మో అయ్యో కుయ్యో మర్రో వస్తాయి, అవి రావు. ఎవడో అదృష్టవంతుడికి ఆ నారాయణ నామస్మరణ వస్తుంది. అందుకని చనిపోయేటప్పుడు చెవిలో నారాయణ స్మరణ చేస్తారు, నోట్లో తులసి నీళ్ళు పోస్తారు. ఎందుకంటే ఈ యమభట్టలు తీసుకెళ్ళకుండా విష్ణు పార్షదులు పట్టుకెళ్తారు అని మనకి నమ్మకం ఇది. అయితే ఇప్పుడు పిల్లలకి కృష్ణనో, గోవిందనో, నారాయణనో, రామానో, శ్రీనివాసానో, ఇప్పుడు శ్రీనివాస పేరుంది, సీను అంటే నామస్మరణ కాదు, శ్రీనివాస అని పిలిస్తే నామస్మరణ. పిలవాలిగా, పిలిస్తే కదా. దేవుళ్ళ పేర్లు సలక్షణంగా పెట్టుకోవచ్చు. అర్థం పర్థం లేని పేర్లు, వస్తువుల పేర్లు, గాలి ధూళి దుమ్ము ఆ పేర్లు, కొన్నేమో ఏమంటే హలంతాలు, కిష్, హణ్, హక్ అలాంటి పేర్లు, రుక్, దృక్ అని అవి పిలుస్తున్నాడు. హే దృక్, దృక్కుకి ఏమిటి? దృక్ అంటే చూపు అని అర్థం. ఈ చూపు ఎవరిని వచ్చి కాపాడుతుంది? చూపు పదానికి ఏం పవర్ ఉంటుంది? కొన్ని పదాలకి పవర్ ఉంటుంది, కొన్ని అక్షరాలకు కూడా పవర్ ఉంటుందా రమ్మగారు? అంటే బీజాక్షరాలకి కొంచెం పవర్ ఉంటుందని. బీజాక్షరాలు అంటే సెపరేట్గా అక్షరాలు ఏం లేవు, మన అక్షరాల్లోనే కొన్ని బీజాలు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, శ్రీకారం, శ్రీకి బీజం ఉండదు, శ్రీంకి బీజం ఉంటుంది, శ్రీ పక్కన ఉండే ఆ సున్నాతోటి. క్లీంకారం, క్లీంకారం, క్రీంకారం. ఇప్పుడు క్రీ ఎప్పుడు రాస్తావు నువ్వు? క్రియ, క్రియలో రాస్తావు అంతే. క్రీ రాయవు, క్రీ పక్కన సున్నబడ క్రీమ్ అని పెట్టవు, క్లీమ్ అని పెట్టవు. ఈ పేర్లు ఎవరికి పెట్టుకోమని. అవును, బీజాక్షరాలు సెపరేట్వి. ఓకే. మామూలు అక్షరాల్లోనే ప్రతి అక్షరానికి ఒక్క దైవం ఉంటుంది. మామూలుగా మనం పిలుపులకు కూడా పవర్ ఉంది. ఇప్పుడు నేను నిన్ను జయా అని పిలిచా, దానికి ఒక శక్తి ఉండే కదా నువ్వు నా వైపుకి తిప్పింది. అది నువ్వు పలకాలంటే దాంట్లో ఒక పవర్ ఉన్నట్టే కదా. ప్రతి అక్షరానికి కూడా ఒక శక్తి ఉంటుంది, ఒక వాగ్దేవత ఉంటుంది. ఈ ప్రత్యేకమైన అమరిక ఉంటే ఈ ఒక దేవతతో ఇంకొక దేవతని మనం కలిపితే అక్కడ ఒక శక్తి ఉద్భవిస్తుంది. అక్షర దేవతల్ని కాంబినేషన్లో పవర్ఫుల్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి.
ఆ పవర్ఫుల్ కాంబినేషన్లో దైవనామాలు పవర్ఫుల్ కాంబినేషన్స్. రామ, కృష్ణ, గోవింద, మధుసూదన, నారాయణ, జనార్దన, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న ఇలాంటివి. ఇవి బలమైనవి. అందులో అర్జున, ధర్మరాజ, యుధిష్ఠిర, భీమ లేవు 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 దైవనామాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ పేర్లే కదా. భీష్ముడు పేరు. భీష్మ 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 అంటే మనకేం రాదు. రామ 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 అంటే వస్తుంది. కాంబినేషన్ ఈ అక్షరాలని సరిగ్గా కలపటం. ఆ కలపబడిన అక్షరాలని మనకి నామాలుగా స్తోత్రాలుగా ఇచ్చారు. కాదు రమ్మగారు, పలానా టైంలో పుట్టిన వారికి పలానా దేవుడి పేరు వచ్చేలాగా పెట్టగలిగితే మంచిది అనే విషయం ఏమైనా ఉందండి? ఉంది. నక్షత్రాల ప్రకారం చెప్తారు కదా. ఈ నక్షత్రానికి అధిదైవం ఈయన, ఈ రోజుకి అధిదైవం, ఆదివారం పుడితే సూర్యుడు అధిదేవత కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటే వాటి శక్తి కొంత మటుకు ఉంటుంది అని. మనం అలా ఏం పెట్టుకుంటున్నాం జయ? ఇప్పుడు ఎక్కడో వెరైటీగా పేర్లు పెట్టుకుంటాము, డిఫరెంట్గా పెట్టుకుంటాము. బెంగాలీ వాళ్ళ పేర్లు బాగున్నాయి అనిపిస్తుంది. పేరు వెనకాల హలంతం ఉండి ట్రింగ్ అది చెప్పాక హిష్ అష్ మష్ అలా రావాలి, షూలు రావాలి, బాగుంటుంది వినడానికి కదా. ధనుష్, దినేష్, అట్లా రంజిత్. ఇప్పుడు మనవాడు మహేష్ ఉన్నాడా, మనం మహేష అని శివుణ్ణి పిలిచినట్టే పిలుచుకుంటాం, మహేష అని పిలుచుకుంటాం. దీర్ఘం తీస్తాం. దీర్ఘం పెట్టినది సంబోధన ప్రథమా విభక్తి, మనకు తెలుసు కదా. టీచర్ బయటకు వచ్చేస్తారు. ఆ సంబోధన అంటే పిలిచాం మనం, అవును, పలకాలి. నువ్వు పిలుస్తాం పలకటానికి. రామ్ అంటే పలకడు, రామా అంటే పలుకుతాడు. నువ్వు చూడు జై అంటే ఎవరినో అనుకుంటావు, నేను జయ అంటే కదా పలుకుతావు, అంతేనా? పిలిచేందుకు వెసులుబాటుగా ఉండే పేర్లను పెట్టుకోవాలి. అవి భగవన్నామాలు అయితే మనం ప్రధానంగా ఆలోచించండి. మిగిలిన దేశాలు, మిగిలిన రాష్ట్ర వాళ్ళ ఆలోచనలు పక్క పెట్టేది, వాళ్ళ సంగతి వద్దు. మన సంగతి తీసుకుందాం. మనకి బోల్డ్ అన్ని దైవనామాలు ఉన్నాయి, మామూలు పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఈ దైవికమైన నామాలని ఒక స్తోత్రంగా, ఒక పారాయణ చేసుకోవడానికి వీలుగా మనకి ఋషులు ఏర్పరిచి పెట్టారు. మనం ఆ నామాలు చదివితే మనకి ఏదో ఎనర్జీ వచ్చినట్టు, ధైర్యం ఉన్నట్టు, ఒక ఆధ్యాత్మికమైన అనుభూతి ఉన్నట్లుగా, భగవంతుడు మనతో ఉన్నట్టు, లేదా మనమే ఆయన పక్కన ఉన్నట్టు మనకు భావాలు కలుగుతాయి కదా. ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? నామాల్లో ఉన్న పవర్ కదా, అంతేనా? లలితా సహస్రనామం చదివితే గూస్ బంప్స్ వస్తాయి సరిగ్గా వింటే, సరిగ్గా చదివితే. ఏమిటి అందులో? మామూలు పేర్లేగా, కొన్ని కాంబినేషన్స్ సెట్ చేశారు అందులో. పుట్టి పేర్లే కాదు, అందులో ఏమున్నాయి, పెద్ద పెద్దవి ఉంటాయి. అమ్మవారు యొక్క స్వరూపం ఎలా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఆవిడ సౌందర్య వర్ణన కూడా కొంత ఉంటుంది. చిన్న చిన్న నామాలుగా కూడా ఉంటాయి. ఆ సౌందర్య వర్ణన, ఆమె యొక్క శక్తి వర్ణన, ఆమె ఎలాంటి అద్భుతమైన సాహస కృత్యాలు చేసింది, అవన్నీ కూడా వర్ణనలు ఉంటాయి. చదివితే మనకు ఒక ఉత్తేజం కలుగుతుంది. మనం ఆ పేరుని పిలవగలిగితే ఆ ఉత్తేజం మనకి కలుగుతుంది, పిలిపించుకున్న వాళ్ళకి, విన్న వాళ్ళకి కూడా కలుగుతుంది కదా. భగవన్నామాలు పెట్టుకునేందుకు అదృష్టం కావాలి. ఓకే, అదృష్టమే కావాలి. ఆ అదృష్టం ఉన్న వాళ్ళకి కుదురుతుంది. ఆ భగవన్నామంతో పిలిపించుకోవడానికి కూడా అదృష్టం కావాలి. అది కూడా జరుగుతుంది. నేను మా అమ్మ వాళ్ళతో ఎప్పుడు పోట్లాడుతూ ఉంటాను అమ్మగారు. పేరు అన్న విషయం వచ్చిన ప్రతిసారి జయలక్ష్మి ఇంత పాత పేరు ఎందుకు పెట్టారు నాకు? ప్రకాష్ వాళ్ళ నాయనమ్మది సౌందర్య అంట ఆవిడ పేరు. అయ్య బాబాయ్, వాళ్ళ నాయనమ్మది. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. ఆవిడ ఎక్కడా, నేనెక్కడా? అప్పుడే ఆవిడకి ఏ సౌందర్యమ్మ అయి ఉండొచ్చేమో, బహుశా సౌందర్య అనేవాళ్ళట. నా పేరుకి ఆవిడకి అంత మంచి పేరు పెడితే నా పేరు. కానీ ఇప్పుడు ఈ రోజు మీరు చెప్తున్నారు కదా అదృష్టం ఉండాలని, చాలా మంచి పేరు. ఆ జయ అని పిలిస్తే అమ్మవారికి పక్కన ఉండే శక్తులు జయ, ఓకే, జయ విజయ వీళ్ళిద్దరూ మహత్తరమైన శక్తులు. చిన్నమస్తాదేవి పక్కన ఉండే శక్తులుగా చెప్తారు. మరి ఆ పిలిపించుకుంటూ ఉంటే పవర్ వల్లే నీకు రకరకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పుడు మన గ్రహదోషాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకో, ఈ నామం పిలవడం వల్ల. రమ్మగారు, పూర్తి పేరు పిలవాలా, సగం మనం కట్ చేసుకొని పిలుచుకోవచ్చు? ఇప్పుడు నా పేరు జయలక్ష్మి కదా, జయలక్ష్మి అని పిలుచుకోవచ్చు, జయ అని పిలుచుకోవచ్చు. జయలక్ష్మి అని పిలిస్తే లక్ష్మీ సౌభాగ్యం, జయ అని పిలుచుకుంటే పవరు. ఓకే, ఇప్పుడు నా పేరు రమ కదా, మా నాన్న పెట్టలేదు నా పేరు జయ. నేను ఎప్పుడే చెప్పలేదు కదా నీకు ఈ పాట. అవునండి, మా నాన్నగారు పెట్టలా. మా అక్కయ్యలందరికీ మా నాన్నే పెట్టుకున్నారు పేర్లు. నా దగ్గరకు వచ్చేసరికి నేను అబ్బాయి అవుతాను అనుకుని ఉంటారు బహుశా. నాకు నాన్న పేరు పెట్టలా, కుట్టి అని పిలిచేవాళ్ళు.
ఎప్పటి వరకు అండి? బాగా నా 3 ఏళ్ళు వచ్చేదాకా కుట్టియే నేను కుట్టిగానే ఉన్నా. నా తర్వాత మా అక్కయ్య చిన్నక్కయ్యకి కూతురు పుట్టింది వాణి, దాని పేరు అది చిన్న కుట్టి, నేను పెద్ద కుట్టి అది చిన్న కుట్టి, అలాగే ఉన్నాం. నాకు 3 ఏళ్ళు నిండుతూ ఉండగానే ఎప్పుడో తాతగారు భద్రాచలం వెళ్ళి తిరిగి వచ్చారు. అప్పటికి ఒక 5-6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో నేను ఎందుకో కొంచెం పుటాన్ చేశాను, కాస్త పెరిగాను అనమాట. పిల్ల పెరిగింది, పక్క పిల్లని నేను బాగా. అయితే ఆయన గుమ్మాల దగ్గర నుంచి ఈ పిల్ల ఎవరే అన్నట్ట, నేనని గుర్తుపట్టక పిల్ల బాగా మొహం మారిపోయింది అనమాట, కొంచెం బొద్దుగా అయ్యేసరికి. దాంతో ఆయన బాగా ముద్దొచ్చింది. ఆ సంవత్సరం ఆంధ్రా బ్యాంకు ఇది పెట్టారు, బ్యాంకు ఏదైనా డిపాజిట్ చేయండి అమౌంట్ అని అడిగితే నాకు పేరు రాసి అక్కడ రమా పేరు రాశారు, తాతగారు రాసిన పేరు నాది. బ్యాంకులో రాయటమే, బ్యాంకులో రాయించారు, రాసి 4,000 అక్కడ డిపాజిట్ చేసి అదే ఫిక్స్ చేసి ఇంటికి వచ్చేసి ఇంకా దీన్ని కుట్టి అని పిలవద్దు, రమా అని పిలవండి అని చెప్పారు. ఉట్టి రమానే రమాదేవి అట్లా ఉట్టి మా వాళ్ళు ముద్దుకి అంటే దీర్ఘాలు తీసేటప్పుడు రమామణి రమాదేవి అలా పిలుస్తారు, కానీ కాదు, తాతగారు రాసింది RAMA. MAనా MAA? ఏనే, ఆ 2 ఏ నేను పెట్టుకున్నాను. ఓకే, పిలవడానికి వీళ్ళైతే రామా అని చదువుతారు అందరూ, RAMA రాస్తే రామా అని చదువుతారు, అదేలే రమా అని చదవరు కదా. అందుకని నా ఫ్రెండ్ ఒకడు, నా చిన్నప్పుడు మా కజిన్ కొడుకు, మా అక్కయ్య కొడుకు, వాడు నాకు బాగా ఫ్రెండ్, తను సజెస్ట్ చేశాడు, పక్కన ఏ రాసుకో లేదా పైన గీత రాసుకో, లేకపోతే నువ్వు రామాగా ఉండిపోతావు అని. సంస్కృతంలో మొదట చెప్పే శబ్దాలు రామ రమా శబ్దాలు. లెర్నర్స్కి మొదట రామశబ్దం చెప్తారు పుంలింగంలో, రమాశబ్దం చెప్తారు స్త్రీలింగంలో. మరి మా తాతగారి ఫేవరెట్ శబ్దం అయి ఉంటుంది అది, ఆయన శబ్దాలు చెప్పేవారు. ఓకే, పాకెట్లో కూర్చోబెట్టి పిల్లల విద్యార్థులందరూ నేర్చుకునేవాళ్ళు. ఆ రమానే పెట్టారు నాకు. సూపర్ సూపర్. నా పేరు రమా పవర్ఫుల్గా ఉండటానికి కారణం ఏంటంటే ఆ రమా అన్న పిలిపే, రమా అంటే మా రమా మంగళ దేవత అని చెప్తారు, లక్ష్మీదేవి యొక్క పేరు. సూపర్, దాన్ని పిలిపించుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటుంది పవర్. మన ఇష్టం, మన పిల్లలు కూడా ఏవో డిఫరెంట్ పేర్లు పెడతామా, దానికి ఒకవేళ దైవనామం అయితే చక్కగా మొత్తం పిలవండి. హరిప్రియ అనుకోండి, హరి అని పిలవద్దు, హరిప్రియ అని పిలవండి. కృష్ణప్రియ అని పిలవండి. లలిత అంటే లల్లి అనకట లలిత అనండి. పూర్తిగా అన్నపూర్ణ అని పిలవటం. మా వాడిని నేను కార్తికేయ అని పిలుస్తాను. కార్తీక్ పేరు కార్తికేయ అండి. కార్తికేయ పిలిచేటప్పుడు అలాగే పిలిస్తే కనీసం కొన్నిసార్లు అయినా ఓకే, మనం అలా పిలవడం మొదలు పెడితే మనకి అర్థమవుతుంది దాంట్లో ఉన్నది ఏంటని. తిడతాం కదా అందుకని దేవుడి పేరు పెట్టకూడదు అని అనకూడదు, అది అనుకోవద్దు. తిట్టద్దు, అసలు పిల్లల్ని తిట్టే పరిస్థితి రానివ్వకండి. చెప్పండి, పేర్లు పెట్టి తిట్టాల్సిన పని, పిల్లాడిని నేనైనా తిట్టుకోవచ్చు, మీ పిల్లాడు మీ ఇష్టం, పేరుతో తిట్టక్కర్లేదు కదా. కృష్ణ నీకు బుద్ధి లేదు, ఒరే వెధవా బుద్ధి లేదు నీకు అనండి, సరిపోతుంది. కృష్ణ అని, ఎందుకంటే కృష్ణ అని పేరు పెడితే వాడు కృష్ణుడు అయిపోతాడా? అవడు కదా, అలా అవడు. మనం ఆ పేరుతోటి అనకుండా ఉంటే సరిపోతుంది. తాతయ్యలు ముత్తాతల పేర్లు పెడతాము, అప్పుడు మరి చెప్పు, తాతగారి పేరు పెట్టారు కాబట్టి ఓ ఏరా ఒరే అనకూడదు, అవన్నీ ఎవడో దిక్కుమాల సిద్ధాంతం అని పిలవాలి, అన్ని పిలవలేక ఎవరో వాళ్ళ ఇంట్లో ఓవర్ యాక్షన్ సిద్ధాంతం ఉంటుంది. అందరికీ ఏముంటుంది, ఆ పేర్లు పెట్టి పిలుస్తారు, పిల్లని ఏదో ముద్దు పేరు పెట్టుకుని పిలుచుకుంటారు, ఆ పేర్లు ఎక్కడో రాసుకుంటారు. సో ఇప్పుడు నాకు అర్థమైన నీతి ఏంటంటే అదృష్టవంతులకి దేవుడి పేర్లు వస్తాయి. ఆనందంగా ఉంది ఈ విషయం. అదే, అదృష్టవంతులు దేవుడి పేరుతోటి పిలువబడతారు. మీ పిల్లలకి మీరు ఏం పేరు పెట్టుకున్నా చక్కగా ఓ రామ, తిట్టడానికి కూడా రాముడు అనండి. నేను పిల్లని తిట్టడానికి కూడా చెత్తరాముడు, దొంగరాముడు అలాగే తిడతాను జయ. అవునా, రాముడే తిట్లు. ఓకే, కృష్ణుడు కృష్ణుడు అంటారు రాలేదు, ఇలాగే అంటాం. చెత్త రాముడు వీడు, పిచ్చి పిల్లాడు, మంచి మాటలు బాగా వింటలేదు, అలాంటి దానికి కూడా మనం ఎందుకు అలవాటు చేసుకోకూడదు? మంచిది కదా, అలవాటుని బట్టే కదా రమ్మగారు. పిల్లల పేర్లకి అర్థాలు వెతకలేకపోతాం, ఏదో పెట్టుకుంటాం సరదాకి. ఒక మంచి దేవుడి పేరు కలిసి వచ్చేలాగా పెట్టుకుని దాంతో పిలుచుకోండి, బాగుంటుంది. మనకే 4 సార్లు అనుకుంటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ భలే బాగుంటాయి అంతే. ఇప్పుడు మా పిల్లలకి అలా పేరు లేదని మీరు హర్ట్ అవ్వకండి అమ్మా, హర్టింగ్ కోసం చెప్పలేదు ఇది. ఇలా చేసేవాళ్ళు ఇది వరకు. గోవిందనామాలు పెట్టుకోవచ్చు, మనం బోల్డ్ ఉన్నాయి, వేల కొద్ది, ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.